అయితే మన తెలంగాణ వచ్చి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డదో అప్పుడు ఆ గవర్నమెంట్ ప్రజలకు కొన్ని స్కీమ్స్ పెట్టడం జరిగింది. అప్పటి వరకు కూడా నేను కొన్ని డబ్బుల పరంగా కలెక్ట్ చేసి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, పేదవాళ్ళకు సహాయం డబ్బుల రూపంలో ఎంతో కొంత సహాయం చేసేవాడిని. సో అది చేసే క్రమంలో అంతలోనే గవర్నమెంట్ ఏర్పడడం, మళ్ళీ స్కీమ్స్ పెట్టడం చేయబట్టి జనాలలో కూడా ఏమైంది అంటే, ఒక ముసలి ఆవిడ గురించి కొంచెం ఏదైనా డొనేషన్ అడుగుదామంటే, ఎందుకు గవర్నమెంట్ ఇస్తుంది కదా 2000, ఆ పేషెంట్స్కి అయితే స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి చెప్పడం సొసైటీలో స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఆలోచన వచ్చింది, అరే ఇదేదో బాగుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక సొసైటీ అలా కాకుండా ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసి బంగారు తెలంగాణ సమితి అని పేరు నామకరణం చేసి అక్కడ రిజిస్టర్ చేశాను నేను. అప్పటి నుంచి ఎవరికైతే స్కీమ్స్ రావట్లేదో, ప్రభుత్వ స్కీమ్స్ రావట్లేదో వాళ్లకు వచ్చే విధంగా పనిచేస్తూనే, దాంతో పాటుగా మన ఒక నియోజకవర్గం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నియోజకవర్గంలో సమస్యలు ఏంటి, ఆ సమస్యలు తీసుకెళ్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం, లేదా ఒక జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, లేదా ఒక మినిస్టర్ దగ్గరికి ఒక రిలేటెడ్ ఇష్యూ పట్టుకొని వెళ్ళడం, సీఎం గారి దగ్గరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను తీసుకెళ్లి చెప్పడం అనేది అది 2017 నుంచి ఇలా కొనసాగుతూ వచ్చిందండి. ఓకే అండి, ఈ బంగారు తెలంగాణ సమితి వలన ఇప్పటి వరకు ఏమేం పనులు చేశారు? అసలు చాలా వర్క్స్ అండి. 2017 నుంచి స్థాపించినప్పటి నుండి ప్రజా సమస్యలు ఏ ఉన్నా కూడా పట్టుకుపోయాము. దాంట్లో కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి అంటే, మాతా శిశు హాస్పిటల్ ఏదైతే పెట్టారో అది మేము స్వయంగా నేను కూడా